వార్ అకాడమీకి స్వాగతం. యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు అన్ని ప్రభుత్వ పరీక్షల తయారీకి మీ నమ్మకమైన గమ్యం. నమస్కారం. భారత ఆర్థిక వ్యవస్థ ప్రణాళికకు సంబంధించిన కొన్ని కీలకమైన ప్రశ్నల ద్వారా మనం ఒక వేగవంతమైన, విజ్ఞానదాయకమైన చర్చను ప్రారంభిద్దాం. తప్పకుండా. ఇది ఒక క్విజ్ లాగా ఉంటుంది. నేను ప్రశ్న అడుగుతాను, మనం దాని వెనుకున్న తర్కాన్ని విశ్లేషిద్దాం. మంచి ఆలోచన. సమాధానం కన్నా ఎందుకు అనేది ముఖ్యం కదా. ఖచ్చితంగా. అయితే మొదలు పెడదావా? ప్రారంభిద్దాం. సరే, మన మొదటి ప్రశ్న. ఇది మానవ అభివృద్ధి సూచిక అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్కి సంబంధించింది. కింది వాటిలో మానవ అభివృద్ధి సూచిక యొక్క కొలమానం అంటే డైమెన్షన్ కానిది ఏది? ఓకే. ఆప్షన్స్: 1 సుదీర్ఘ మరియు ఆరోగ్యకరమైన జీవితం, 2 జ్ఞానం, 3 ఒక మంచి జీవన ప్రమాణం, మరియు 4 ఆహార భద్రత. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4, ఆహార భద్రత. ఆహార భద్రత కాదా? ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకని? అవును, ఎందుకంటే హెచ్డిఐని 1990లో యుఎన్టీపీ ప్రవేశపెట్టినప్పుడు వాళ్లు కేవలం 3 ప్రధాన కొలమానాలనే తీసుకున్నారు. అవేంటవి? 1 మీరు చెప్పినట్టు సుదీర్ఘ మరియు ఆరోగ్యకరమైన జీవితం, దీన్ని లైఫ్ ఎక్స్పెక్టెన్సీతో కొలుస్తారు. ఓకే. 2 జ్ఞానం, అంటే ఒక వ్యక్తి సగటున ఎన్ని సంవత్సరాలు స్కూల్కి వెళ్ళాడు, ఇంకా వెళ్లే అవకాశం ఉంది అనేదాన్ని బట్టి. సరే. ఇక 3 మంచి జీవన ప్రమాణం, దీన్ని తలసరి జాతీయ ఆదాయం అంటే జిఎన్ఐ పర్ క్యాపిటాతో కొలుస్తారు. అంటే ఈ 3 ప్రధాన స్తంభాలన్నమాట. అంతే. ఆహార భద్రత అనేది ఆరోగ్యం, జీవన ప్రమాణాలను ప్రభావితం చేస్తుంది, కానీ అది ప్రత్యక్ష కొలమానం కాదు. అర్థమైంది. అది గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లాంటి వాటిలో ముఖ్యమైన అంశం కావచ్చు. ఖచ్చితంగా, కానీ హెచ్డిఐలో కాదు. సరే, ఇప్పుడు తర్వాత ప్రశ్నకు వెళ్దాం. ప్రభుత్వ పథకాలకు సంబంధించింది. కింది వాటిలో భారత ప్రభుత్వ ఉపాధి పథకం కానిదేది? ఓకే. ఆప్షన్స్: 1 ఎంజీఎన్ఆర్ఈజీఏ, 2 దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన, 3 పీఎం స్వనిధి, మరియు 4 జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం. ఇందులో సరైన సమాధానం ఆప్షన్ 4, జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం. ఎందుకని? మిగతావన్నీ ఉపాధికి సంబంధించినవే కదా. అవును, కానీ తేడా ఉంది. ఎంజీఎన్ఆర్ఈజీఏ నేరుగా 100 రోజుల పని కల్పిస్తుంది, అది ప్రత్యక్ష ఉపాధి. కరెక్ట్. డీడీయూజీకేవై అనేది స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉపాధికి సహాయపడుతుంది, అంటే పరోక్షంగా. పీఎం స్వనిధి వీధి వ్యాపారులకు లోన్లు ఇస్తుంది. అన్నీ ఏదో ఒక విధంగా ఉపాధికి దారితీస్తున్నాయి. నిజమే. కానీ ఈ జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం అంటే ఎన్ఎస్ఏపీ ఇది ఉపాధి పథకం కాదు. మరి ఇదేంటి? ఇది ఒక సామాజిక భద్రతా పథకం. అంటే పేదరికంలో ఉన్న వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్లిస్తారు. ఓ, అంటే పనికి బదులుగా ఇచ్చేది కాదు, ఆసర కోసం ఇచ్చేది అన్నమాట. అంతే. అందుకే ఇది ఉపాధి పథకం కాదు. స్పష్టంగా ఉంది. సరే, మళ్ళీ హెచ్డిఐకి వద్దాం. ఈ వాక్యాలను పరిశీలించండి. చెప్పండి. వాక్యం 1 ఆయుర్దాయ సూచిక హెచ్డిఐ కొలమాన సూచికలో ఒక భాగం. వాక్యం 2 విద్యా సూచిక హెచ్డిఐ కొలమాన సూచికలో ఒక భాగం. వీటిలో ఏది సరైనది? ఇది చాలా సులభం. ఆప్షన్ 3 ఐ మరియు ఐ రెండూ సరైనవే. ఎలా? మనం ఇందాకే అనుకున్నాం కదా, హెచ్డిఐకి 3 కొలమానాలు ఉన్నాయి. అవును. ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణం. కరెక్ట్. ఆరోగ్యాన్ని ఆయుర్దాయ సూచికతో కొలుస్తారు, విద్యను విద్యా సూచికతో కొలుస్తారు, జీవన ప్రమాణాన్ని జిఎన్ఐ సూచికతో కొలుస్తారు. అంటే ఈ 2 సూచికలు హెచ్డిఐలో అంతర్భాగాలే? ఖచ్చితంగా, రెండూ సరైనవే. ఓకే. ఇప్పుడు కొంచెం ఎకనామిక్స్లోకి లోతుగా వెళ్దాం. కోసే లోటు అంటే ఫిస్కల్ డెఫిసిట్ చాలా ముఖ్యమైన అంశం. దీని సరైన నిర్వచనమేది? చెప్పండి ఆప్షన్స్. ఆప్షన్ 1 మొత్తం వ్యయం మరియు రుణాలు మినహా మొత్తం రాబడుల మధ్య వ్యత్యాసం. ఆప్షన్ 2 మొత్తం వ్యయం మరియు రుణాలతో సహా మొత్తం రాబడుల మధ్య వ్యత్యాసం. మిగతా 2 ఆప్షన్స్ రెవెన్యూ లోటు, మూలధన వ్యత్యాసాల గురించి. సరే, ఇక్కడ సరైన నిర్వచనం ఆప్షన్ 1. ఎందుకో కొంచెం వివరిస్తారా? ఆ రుణాలు మినహా అనే పదం చాలా కీలకంగా అనిపిస్తోంది. అదే అసలైన పాయింట్. కోస లోటు అంటే ఏంటి? ప్రభుత్వ ఖర్చులకు ఆదాయానికి మధ్య ఉన్న గ్యాప్. అవును. ఈ గ్యాప్ని పూడ్చడానికే ప్రభుత్వం అప్పు చేస్తోంది.
ఆ అప్పుని కూడా మీరు ఆదాయంగా కలిపితే గ్యాప్ అనేది ఉండదు కదా, లోటు 0 అయిపోతుంది. నిజమే, అప్పు ఆదాయం కాదు. అందుకే లోటును లెక్కించేటప్పుడు అప్పులను రాబడి కింద లెక్కించకూడదు. సో మొత్తం వ్యయం నుంచి అప్పులు కాకుండా మిగిలిన రాబడులను తీసివేస్తే వచ్చేదే కోసలోటు. ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమైంది. దానికి సంబంధించి మరో ప్రశ్న. మూలధన రాబడికి అంటే క్యాపిటల్ రిసీప్ట్కి సరైన ఉదాహరణేది? ఓకే. ఆప్షన్స్ 1 ఆదాయపు పన్ను, 2 ప్రభుత్వ రుణాలు, 3 ప్రభుత్వ సంస్థల నుండి వచ్చే డివిడెండ్లు, 4 రుణాలపై వచ్చే వడ్డీ. ఆ, దీనికి సమాధానం చాలా స్పష్టంగా ఉంది. ఆప్షన్ 2 ప్రభుత్వ రుణాలు. ఎందుకని? మిగతావి ఎందుకు కావు? మూలధన రాబడికి ఒక సింపుల్ రూల్ ఉంది. అది ప్రభుత్వానికి అప్పును సృష్టించాలి లేదా ఆస్తిని తగ్గించాలి. సరే. ప్రభుత్వం రుణం తీసుకుంటే దాన్ని తిరిగి చెల్లించాలి. అంటే అప్పు సృష్టింపబడింది కాబట్టి అది మూలధన రాబడి. మరి మిగతావి? ఇన్కమ్ ట్యాక్స్, డివిడెండ్లు? అవన్నీ రెవెన్యూ రాబడులు. అవి ప్రభుత్వానికొచ్చే సాధారణ ఆదాయం. వాటి వల్ల ప్రభుత్వాన్ని కొత్తగా అప్పు రాదు, ఉన్న ఆస్తి తగ్గదు. అలాగా? తేడా చాలా స్పష్టంగా ఉంది. సరే, ఇప్పుడు కొన్ని పథకాలు, అవి ప్రారంభమైన తేదీల గురించి ఒక మ్యాచింగ్ ప్రశ్న. చెప్పండి. ప్రధానమంత్రి ముద్రా యోజన, 2 స్టాండప్ ఇండియా పథకం, 3 అటల్ పెన్షన్ యోజన. వీటికి సరైన తేదీలను జతపరచాలి. తేదీలు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. ఆ ఆప్షన్స్ చెప్తాను. 8 ఏప్రిల్ 2015, 2 5 ఏప్రిల్ 2016, 3 9 మే 2015. దీనికి సమాధానం ముద్రా యోజన 2015 ఏప్రిల్ 8న వచ్చింది. స్టాండప్ ఇండియా 2016 ఏప్రిల్ 5, అటల్ పెన్షన్ యోజన 2015 మే 9. అంటే ఐకి 2, ఐకి 3, ఐవికి 1. అవును, అదే సరైన జత. చాలా బావుంది. ఇప్పుడు మన ప్లానింగ్ చరిత్రలోకి వెళ్దాం. భారత ప్రణాళిక రూపశిల్పి అంటే ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ ప్లానింగ్గా ఎవరిని పరిగణిస్తారు? ఆప్షన్స్: సర్దార్ పటేల్, ప్రశాంత చంద్ర మహలనోబిస్, ఎంఎస్ స్వామినాథన్, దాదాభాయి నౌరోజీ. దీనికి సమాధానం దాదాపు అందరికీ తెలిసిందే. ఆప్షన్ 2 ప్రశాంత చంద్ర మహలనోబిస్. ఆయన పాత్రేంటసలు? ఎందుకంత ప్రాముఖ్యత? భారతదేశ 2వ పంచవర్ష ప్రణాళిక మొత్తం ఆయన మోడల్ మీదే ఆధారపడి ఉంది. దీన్నే మహలనోబిస్ మోడల్ అంటారు. ఏంటా మోడల్? భారీ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వడం. దేశంలోనే స్టీల్ ప్లాంట్లు, మిషనరీ తయారీ పరిశ్రమలు నిర్మించి స్వావలంబన సాధించాలని ఆయన బలంగా నమ్మారు. అందుకే ఆయన్ని రూపశిల్పి అంటారనమాట. అవును, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకులు కూడా ఆయనే. సరే, ఈ పంచవర్ష ప్రణాళికలన్నింటికీ కొన్ని ప్రాథమిక లక్ష్యాలుండేవి కదా? అవును. వాటిలో ఏవి సరైనవి? జాతీయ ఆదాయంలో పెరుగుదల, ఉపాధి అవకాశాల విస్తరణ, ఆదాయంలో అసమానతల తగ్గింపు. నా అభిప్రాయం ప్రకారం ఈ 3 కూడా లక్ష్యాలే. సో ఆప్షన్ 4 ఐ మరియు 3 కూడానా? అవును. ఆర్థిక వృద్ధి అంటే జాతీయ ఆదాయం పెంచడం అనేది మొదట్నుంచి ఉన్న లక్ష్యం. నిరుద్యోగాన్ని తగ్గించడానికి ఉపాధి కల్పన కూడా ముఖ్యమే. ఇక అసమానతల తగ్గింపు? సామాజిక న్యాయం కోసం ఆదాయ సంపద అసమానతలు తగ్గించాలని కూడా దాదాపు అన్ని ప్రణాళికల్లోనూ పేర్కొన్నారు. సో 3 కూడా ముఖ్యమైన లక్ష్యాలే. బాగా చెప్పారు. ఇప్పుడు వ్యవసాయం వైపు వద్దాం. హరిత విప్లవం. చెప్పండి. ప్రారంభంలో ఈ నూతన వ్యవసాయ వ్యూహం ప్రధానంగా ఏ పంటలకు పరిమితమైంది? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీని సమాధానం ఆప్షన్ 3 గోధుమ మరియు బియ్యం. కేవలం ఈ రెండింటికేనా? ఎందుకు? ఎందుకంటే 1966-67లో హరిత విప్లవం మొదలైనప్పుడు అధిక దిగుబడినిచ్చే వంగడాలు అంటే హెచ్వైవి సీడ్స్ ప్రధానంగా గోధుమ, బియ్యంలోనే అందుబాటులో ఉన్నాయి. ఓకే. అంతేకాకుండా దేశ ఆహార భద్రతకు ఈ 2 పంటలే కీలకం. అందుకే వాటిపైనే మొదట దృష్టి పెట్టారు. సరే, ఇప్పుడు ఒక దేశ అభివృద్ధి గురించి. అధిక స్థాయి అభివృద్ధిలో ఏ రంగం జీడీపీకి ఎక్కువగా దోహదం చేస్తోంది? వ్యవసాయ రంగమా, తయారీ రంగమా, లేక సేవా రంగమా? దీనికి సమాధానం ఆప్షన్ 1 సేవారంగం, సర్వీస్ సెక్టర్. ఎలా చెప్పగలం? ఆర్థిక అభివృద్ధిలో ఒక దేశం నిర్మాణాత్మక పరివర్తన చెందుతుంది. మొదట వ్యవసాయం, తరువాత పరిశ్రమలు, ఆ తర్వాత సేవలు. ఒక క్రమం ఉంటుందన్నమాట. అవును. అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, యూకే, జపాన్ లాంటి చోట్ల చూస్తే వాళ్ల జీడీపీలో సింహభాగం బ్యాంకింగ్, ఐటీ, హెల్త్, టూరిజం వంటి సేవల నుంచే వస్తుంది. అంటే సేవారంగం బలంగా ఉందంటే ఆ దేశం అభివృద్ధి చెందినట్టు లెక్క. చాలా వరకు అంతే.
ఇప్పుడు భూసంస్కరణల గురించి ఒక ప్రశ్న. దున్నేవానిదే భూమి అనే విధానం వెనుక ఉన్న ఆలోచన ఏమిటి? మంచి ప్రశ్న. ఎక్కువ ప్రోత్సాహం ఉంటే సాగుదారులు ఎక్కువ ఆసక్తి చూపుతారు. భూమికి యజమానులైతే ఉత్పత్తి పెరుగుతుంది. ఇవి రెండూ ఒకదానికొకటి సంబంధించినవే. కాబట్టి ఆప్షన్ 3 ఐ మరియు ఐ రెండూ సరైనవే. ఆ రెండింటి మధ్య సంబంధమేమిటి? చూడండి, రైతు తను సాగు చేస్తున్న భూమికి యజమాని అయితే పండించిన పంట మొత్తం తనదే అవుతుంది. అవును, కౌలు చెల్లించక్కర్లేదు. 1955 కార్వే కమిటీ గురించి చెప్పండి. దీనికి సంబంధించి ఏ వాక్యాలు సరైనవే? దీనిని గ్రామ మరియు చిన్న తరహా పరిశ్రమల కమిటీ అని కూడా అంటారు. ఇది గ్రామీణాభివృద్ధికి చిన్న తరహా పరిశ్రమలను ఉపయోగించుకోవచ్చని చెప్పింది. ఇక్కడ కూడా రెండూ సరైనవే. ఆప్షన్ 3. దీని ప్రాముఖ్యత ఏంటి? మనం ఇందాక మహలనోబిస్ మోడల్ భారీ పరిశ్రమల గురించి చెప్పిందన్నారు కదా. అవును. అదే సమయంలో కార్వే కమిటీ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించాలంటే చిన్న తరహా పరిశ్రమలే మార్గమని బలంగా చెప్పింది. అంటే ఇదొక బ్యాలెన్సింగ్ యాక్ట్ లాంటిదా? ఒక రకంగా అంతే. దాని అధికారిక పేరే గ్రామ మరియు చిన్న తరహా పరిశ్రమల కమిటీ. సో 2 వాక్యాలు సరైనవే. ఓకే, మన చివరి జతపరిచే ప్రశ్న. కొన్ని పంచవర్ష ప్రణాళికలు, అవి జరిగిన సంవత్సరాలు. సరే. 3వ ప్రణాళిక, ఐ 6వ ప్రణాళిక, IVI 8వ ప్రణాళిక. సంవత్సరాలు చెప్పండి. 1961-66, 1980-85, 1992-97. 3వ ప్రణాళిక 1961 నుండి 66 వరకు. అంటే చైనాతో పాకిస్తాన్తో యుద్ధాలు జరిగిన సమయం. అవును. 6వ ప్రణాళిక 1980-85. 8వ ప్రణాళిక 1991 సంస్కరణల తర్వాత, అంటే 1992-97. అంటే సరైన జత I3, II, IV1. అవును, ఆప్షన్ 3. ఈ వేగవంతమైన ప్రశ్న జవాబుల చర్చ ద్వారా భారత ఆర్థిక ప్రణాళికకు సంబంధించిన ఎన్నో ముఖ్యమైన అంశాలను మనం స్పృశించాం. నిజమే. కేవలం సమాధానాలు కాకుండా వాటి వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మన శ్రోతలను ఒక ఆలోచనతో వదిలివెళ్దాం. ఇది కూడా ఒక ప్రశ్నే. తప్పకుండా. స్వావలంబన లేదా సెల్ఫ్ రిలయన్స్ గురించి ఈ వాక్యాలలో ఏది సరైనది? 7వ పంచవర్ష ప్రణాళిక దీనికి ప్రాధాన్యత ఇచ్చింది. II భారతదేశంలోనే ఉత్పత్తి చేయగల వస్తువుల దిగుమతులను నివారించడం దీని అర్థం. మంచి ప్రశ్న. దేని గురించి ఆలోచించండి. ఒకప్పుడు స్వావలంబన అంటే మనకు మనమే తయారు చేసుకోవడం. కాని నేటి ప్రపంచీకరణ యుగంలో ఆ పదానికి అర్థం మారిందా? అసలు ఈ రోజుల్లో నిజమైన స్వావలంబన అంటే ఏమిటి? దీనిపై మీ ఆలోచనలేంటి?